హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ ఇటీవలే నూతనంగా ప్రారంభమైంది. మరి ఈ సినిమాకి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ని ఆహ్వానించారు. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ని ఎందుకు ఆహ్వానించారంటే, ఇటీవలగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ హిట్ ఇచ్చిన తర్వాత అంత ఘన విజయం అందించిన హీరోకి ఆహ్వానించకపోతే ఏం మాత్రం బాగోదని ఆయన చేతుల మీదుగా ఘనంగా అయితే ఓపెన్ చేయించారు. ఇటీవలే చిరంజీవి గారికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఎందుకంటే ఆచార్య, బోలాశంకర్ లాంటి సినిమాలు నిరాశపరిచాయి. మరి ఇప్పుడు రాబోతున్న విశ్వంబర సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని ఆశగా చూస్తున్నారు. అనిల్ రావిపూడి మాత్రం హిట్ ఇస్తాడంటే పక్కా హిట్ అనుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ లాంటి హీరో, కామెడీ బాబ్ డైరెక్టర్, అలాంటి హీరో అనిల్ రావిపూడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందంటే, ఒక ముఠా మేస్త్రి, ఒక గ్యాంగ్ లీడర్ ఇలాంటి మాస్ సినిమాలకి కాస్త కామెడీ జోడిస్తే ఎట్లా ఉంటుందో అనిల్ రావిపూడి అలా తీస్తాడు. అందరూ అనుకుంటారు అదేంటి మెగాస్టార్ ఒక కామెడీ డైరెక్టర్కి ఎట్లా డీల్ చేస్తాడని. అనిల్ ఏం తక్కువ తినలేదు. ఎందుకంటే అక్కడ హీరో బట్టే అనిల్ రావిపూడి డీల్ చేస్తాడు. ఇప్పుడు బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తీస్తే దాంట్లో ఏం కామెడీ ఏమి ఎక్కువ చేయలేదు. హీరో బట్టే అతను కామెడీ చేస్తాడు. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కాబట్టి కామెడీతో నడిపిస్తాడు. మన పటాస్ అంత ఓవర్ కామెడీ లేదు. అలాగే రాజా ది గ్రేట్ కొన్ని పెద్ద హీరోలతో తీసిన మూవీస్ ఓవర్ కామెడీ ఏం చేయలేదు. ఇక్కడ మెగాస్టార్ లాంటి హీరోని పెట్టుకుని కామెడీతో నడుపుతానంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కామెడీ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. ఆయనకి కలిసి వచ్చే సంక్రాంతికే 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఓపెనింగ్ రోజే చెప్పారు. ఓపెనింగ్ రోజే మెగాస్టార్ లాంటి బడా స్టార్తో ప్రమోషన్లా చేయించారంటే అనిల్ తెలివికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. అయితే చాలా మంది అనిల్ రావిపూడి ఇలా కామెడీ చేస్తే అవదమ్మా అనిలా అని ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారని అనిపిస్తుంది. శివశంకర్ వరప్రసాద్ అని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలవబోతున్న ఈ సినిమా 2025లో వెంకటేష్ గారిని 300 క్లబ్లో చేర్చాడు. మరి 2026 సంక్రాంతికి విడుదలవబోతున్న ఈ శివశంకర్ వరప్రసాద్ వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ మూవీ 400 క్లబ్లో చేరుస్తాడేమో చూడాలి. అందరూ అనుకుంటున్నట్లే అనిల్ రావిపూడి అంటే కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్. మరి చిరంజీవి గారితో కామెడీ మూవీ తీస్తాడా, ఎమోషనల్ మూవీ తీస్తాడా, కమర్షియల్ మూవీ తీస్తాడా, ఏ మూవీ తీస్తాడో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.